డైరెక్టర్స్ అసోసియేషన్స్ మెంబర్స్కి, అలాగే డ్యాన్స్ డైరెక్టర్స్ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, డ్యాన్సర్స్కి, అలాగనే పాత్రికేయ మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మా అన్న శ్రీశైలం, మీ అందరికీ ఒకటి మాత్రం చెప్పాలండి. ఈ సంస్థతో నాకు చాలా అనుబంధం. ఇక్కడ ఉండేవాళ్ళకి చాలామంది తెలియపోవచ్చు. ఇందాక మనకు చెప్పినట్టు మా సల్మాన్ ఖాన్కి వీళ్ళకి మాత్రమే తెలుసు. ఈ సంస్థ ఫస్ట్ మెంబర్షిప్ అయ్యేదానికి ముక్కురాజు గారు పోరాటం చేస్తే శ్రీశైలం యాదవ్ గారే ఫస్ట్ పేమెంట్ ఇచ్చింది. మీ అందరికీ ఎవరికి తెలీదు. ముక్కురాజు గారు మా సంస్థానం, ఆయన ఇల్లు నాకు సంస్థానంలాగా మేమందరం ఉండేవాళ్ళం. అంటే రోజులు గడిచే కొద్దీ వస్తూ ఉంటాయి. పాత నీరు పోతే ఆ నీరు ఈ ఫౌండేషన్స్ తెలియాలి. డెఫినెట్గా నాకు తెలిసి 80s నుంచి వెరీ బిగినింగ్ సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా ఆర్గనైజేషన్లు పర్టికులర్గా ఈ 24 క్రాఫ్ట్స్లో ఆర్గనైజేషన్స్ పుట్టినాయి అంటే ఆ పుట్టుకి ఫస్ట్ నాంది పలికిన వ్యక్తి శ్రీశైలం యాదవ్. చాలాసార్లు చెప్పాను నేను. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా యూసఫ్ కూడా జంక్షన్లోకి వెళ్తే జోబీలోంచి ఇలా తీసి ఇవ్వటమే కానీ ఆయన ఏంటయ్యా అంటే అలాగే చేశారు. ఈరోజు ఆయన అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నప్పుడు సీట్ ఎవరికి వస్తుంది లేకపోతే ఏమిటి అని అంటే మా ఫ్రెండ్స్ అందరు డిస్కషన్లోకి వస్తే ఒకటే చెప్పారు, నవీన్ అనేది వ్యక్తిత్వం అనేది ఆ ఫ్యామిలీలో అందరికంటే చాలా గొప్ప వ్యక్తిత్వం. ఎందుకంటే వాడు బుడ్డోడి దగ్గర నుంచి నేను ఎత్తుకొని తిరిగినోడిని అందరు 3 పిల్లల్ని. అయితే శ్రీశైలం గారి మంచితనం, శ్రీశైలం గారి కంటే వాళ్ళ ఆవిడ చాలామందికి, ఎందుకనంటే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ డ్యాన్సర్స్ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్. కష్టం వస్తే అక్కడ పోతే మనకు ఒక 100 రూపాయలు వస్తుంది. ఒకప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్తే అక్కడ పోతే సమస్య పరిష్కారం అయిపోతుంది దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అలాగా యూసఫ్ కూడా జంక్షన్లో కృష్ణానగర్ వాళ్ళకి సమస్య వస్తే శ్రీశైలం గారి ఆయన ఆ గెస్ట్ హౌస్లో ఆయన కూర్చొని ఉంటే ఎంతమంది ఉన్న సినిమా వాడు వచ్చాడు అనగానే బయటకు వచ్చి ఆ ఏంటని పక్క తీసుకెళ్ళి మాట్లాడి జోబీలోంచి ఇలా తీసి ఇచ్చేయలేదు. నేను ఎక్కువగా చూస్తుండేవాడిని, ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం మేము. అలాగే ఇందాక ఆయన చెప్పారు, మీకు సమస్య వస్తే మీరు పరిష్కరించుకోండి, అనవసరంగా అబాస్ పాలు చేయొద్దు. మీ అందరికీ తెలుసు పర్టికులర్గా మా వాడు జానీ మ్యాటర్లో ఇది ఒక బాలు అందరూ తందామని చూశారు, కానీ దానికి 10 రెట్లుగా పోరాడి జయించి ఈరోజు వచ్చి మీ అందరి మీద మనసుల్లోకి తను దూరి ఈరోజు మీకు ప్రెసిడెంట్ అయింది. ఇది నేను పదే ప్రెస్ మీడియా ముందు అందరి ముందు చెప్పే ఇదే మాట. అదే ఈరోజు మీరందరు నిరూపించారు. డెఫినెట్గా సుమలత వల్ల మీ ఆర్గనైజేషన్కి చాలా గొప్ప మంచి జరుగుద్ది. మీ సమస్యలన్నీ తీరుతాయి. వాటికి ఎలాంటి అవసరాలున్నా మా ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ ఛాంబర్ సైడ్ నుంచి కానీ మేమందరం అన్ని యూనియన్లకి సహకరిస్తాం. మాకెప్పుడు నేను ఎంప్లాయీగా వచ్చాను, నేను ఆ వర్కర్గా వచ్చినండి, నేను డైరెక్టర్స్ అసోసియేషన్ ఇక్కడ ఫౌండర్ మెంబర్లుగా ఫౌండేషన్ చేసిన వాళ్ళం భరద్వాజ్ గారు. మేము మీ అందరికీ తెలుసో లేదో డ్యాన్సర్లను అందరినీ ఇక్కడ కూర్చొని పెట్టి మెడ్రాస్ నుంచి తీసుకొని వచ్చి డ్యాన్సర్ల చేత ప్రోగ్రామ్ చేయిస్తుంటే అన్నపూర్ణ స్టూడియోలో భరద్వాజ్ గారు నేను వచ్చి గొడవ పెట్టుకొని షూటింగ్ ఆపి ఎందుకు మా వాళ్ళని ఇక్కడ వాళ్ళని పెట్టరని చెప్పినాయి. మా మేడంకు బాగా తెలుసు, ఎందుకనంటే వాళ్ళిద్దరూ పోరాటంలాగా చేసేవాళ్ళు అన్నమాట, ఎలా ఎంకరేజ్ చేద్దామని చెప్పి. అలాగా మీరు ఈరోజు మెడ్రాస్ వాళ్ళు కాదు, బాంబే వాళ్ళు అందు కాదు, వాళ్ళందరికంటే బ్రహ్మాండంగా మీరు చేసి మీరు ఆస్కార్ దాకా వెళ్ళేటటువంటి మీ బాట వచ్చింది. డెఫినెట్గా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి.
మీలో ఏదైనా సమస్యలు ఉంటే సర్దుకోండి. డెఫినెట్గా మంచి ఇంకా 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 మంచి పేరు తీసుకొని వచ్చి మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలా మా సీను, నాకు నిజంగా చెప్తున్నాను, వీడు నా ఇంట్లో పెరిగినోడు, చిన్నప్పటి నుంచే నా ఇంట్లో పెరిగినోడు వాడు. మా జానీ విషయంలో వస్తే వాడు ఏడుస్తుంటే నా బిడ్డ ఏంట్రా ఇది, అసలు వాళ్ళకంటే కూడా వీడి కొరకు నేను ఎక్కువ, అసలు ఎవరెవరో నన్ను ఏదో అన్నారు, ఒకటే చెప్పాను, డెఫినెట్గా నిజాయితీగా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చి తప్పులు రైట్లు సవాలక్ష జరగవచ్చు. మనలో మనం పొడి చేసుకుందాం అనుకునేది తప్పు. తప్పు ఉంటే క్షమించాలి, లేకపోతే మందలించాలి, ఏదైనా చేయాలి. డెఫినెట్గా మీ ఆర్గనైజేషన్కి పట్టుదలతో అయినా జానీ చాలా మేలు చేస్తాడు, అంతవరకు మాత్రం నేను కన్ఫామ్గా చెప్తున్నాను. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ సుమలత, సీను. మీరు కాదు, మీరు చాలా 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 మీ టీం గొప్ప పేరు తెచ్చే విధంగా చేసి శభాష్ వీళ్ళకి అప్పచెప్పినందుకు మళ్ళీ జరిగిందని పర్మనెంట్గా మీరు చెప్తే అందరూ వినే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు